ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదవి చేపట్టాక విడుదలవుతున్న మొదటి సినిమా ఇప్పటికైతే హరిహర వీరమల్లునే. ఇందులో అనుమానం లేదు. అయితే గత 2 వారాలుగా జరుగుతున్న పరిణామాలు, ఇతర చిన్న పెద్దపోటి చిత్రాలు అదే మార్చి 28 వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకోవడాలు అనుమానాలను పెంచుతున్నాయి. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ ప్యాన్ ఇండియా మూవీలో పవన్కు సంబంధించి అతి కొద్ది వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది. దానికోసమే ప్రత్యేకంగా అమరావతికి దగ్గరలో సెట్లు కూడా వేస్తున్నారు. కానీ అవి జాప్యం కావడం వల్ల డెడ్లైన్ మీటవ్వడం అనుమానంగా ఉంది. తాజాగా హరిహర వీరమల్లు కంటే ముందు ఓజీ రిలీజవుతుందనే ప్రచారం ఊపందుకోవడం అభిమానులను అయోమయానికి గురిచేస్తోంది. నిజానికి బజ్పరంగా పోల్చుకుంటే ఇలా చేయడమే కరెక్ట్. ఎందుకంటే ఓజీ బ్లాక్ బస్టర్ అయితే దాని ప్రభావం చాలా సానుకూలంగా, హైప్ తక్కువగా ఉన్న వీరమల్లుకు ప్లస్ అవుతుంది. దానివల్ల 2 సినిమాలు లాభపడతాయి. కానీ నిర్మాతలు నిర్ణయం తీసుకోవడం కాదు, ముందైతే పవన్ డేట్లు దొరకాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు చక్కగానే ఉన్నప్పటికీ పాలన పరంగా బిజీగా ఉండటం వల్ల పవన్ సినిమాల మీద పూర్తి ధ్యాస పెట్టలేకపోతున్న మాట వాస్తవం. ఫిబ్రవరి వచ్చేసింది. అసలే ఈ నెలలో తక్కువ రోజులు. ఒకవేళ వీరమల్లు కనక మార్చిలోనే రావాలనుకుంటే ఇప్పటినుంచే ప్రమోషన్లు మొదలుపెట్టాలి. పవన్ స్వయంగా పాడిన మాట వినాలి. మరీ చార్ట్ బస్టర్ కాలేదు. పోస్టర్లు గతంలో వచ్చిన టీజర్తో అంతగా పనవ్వలేదు. కానీ ఓజీ అలా లేదు. ఊరికే తమన్ చిన్న అప్డేట్ ఇచ్చినా సోషల్ మీడియా ఊగపోతోంది. ఒక్క పాట విడుదల చేసినా సునామిలా ఆన్లైన్ని ముంచెత్తడం ఖాయం. కానీ పవన్ కళ్యాణ్ సిగ్నల్ రాకపోవడం వల్ల డివివి దానయ్య ఇంకా పూర్తిస్థాయి ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. అసలీ డిస్కషన్కి శుభం కార్డు ఎప్పుడు పడుతుందో అంతు చిక్కడం లేదు. మరిన్ని సినిమా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.